హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక ఓల్డ్ కస్టమరు క్యాన్ లంగా అయితే కుట్టమని చెప్పారు. పట్టు లంగాలు అలాంటి ఆటిల్లో వేసుకోవడానికి. అన్ని లంగాలకి కుట్టించుకునేదానికంటే కూడా మళ్ళీ ఉతికినప్పుడు అంతా ప్రాబ్లమ్ అవుతుందంట మడత పెట్టడానికి కూడా. అందువల్ల ఇదైతే సపరేట్‌గా కుట్టించుకున్నారు. ఇదైతే రెడీమేడ్ లంగా అయితే ఇచ్చేసారు వాళ్ళే ఆఫ్ వైట్‌లో. మనమైతే ఎక్స్ట్రా ఉన్న లంగా లాంగ్ అయితే కట్ చేసేసి ఆ క్లాత్ అయితే దీనికైతే ఎడ్జ్‌లో కుట్టేస్తున్నామండి క్యాన్‌కి. ఒక సైడే కుట్టానండి. నేను ఇంకో సైడ్ అయితే కుట్టలేదు. ఎందుకంటే రెండో సైడ్‌కి అది సరిపోలేదు. అందువల్ల నేను ఒక సైడే కుట్టేశాను. ఇదైతే మనం లంగా అయితే ఒక 1 ఇంచ్ పైకే క్యాన్ పెట్టేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ పైకి పెట్టుకోవడం ఎందుకంటే ఇదైతే లంగా ఒకవేళ షింక్ అవ్వచ్చండి. ఒకవేళ వాష్ చేసినప్పుడు మనం. అప్పుడు అది కిందకుంటుంది కదా! అది కాక ఇది ఎడ్జ్‌లో ఎందుకు కుట్టామంటే మనకి తెలుసు కదా అందరికీ ఇదైతే బాగా గుచ్చుకుంటది. కుట్టేటప్పుడు కూడా నాకు బాగా గుచ్చుకుందండి అది బాగానే. అందుకనేసి నేను ఎడ్జ్‌లో అయితే వేశాను. ఇటువైపు కూడా వేసేసుంటే సరిపోతుంది. కానీ అయితే ఇదంతా అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే దీనిపైన లంగా ఉంటుంది కాబట్టి మనకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఈ ప్లీట్స్ కూడా నేను ఫ్రంట్‌కి పెట్టి తర్వాత బ్యాక్‌కి పెడుతున్నానండి. ఇలా పెట్టడం వల్ల బఫ్ అనేది ఎక్కువ వస్తుంది. అప్పుడు లంగా కూడా బాగా బాగా అవుట్‌పుట్ అయితే బాగా నీట్‌గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే ప్లీట్స్ పెట్టాను. మొత్తం అయితే నేను మొత్తం క్యాన్ అయితే వేయలేదండి. ఆన్లైన్‌లో పెట్టిన 10 మీటర్స్. నేనైతే ఒక 4 మీటర్స్ ఏమో తీసుకున్నాను. 4 మీటర్స్ అయితే పట్టింది దీని వరకు అయితే. ఈ విధంగా జాయిన్ చేసేసానండి. ఈ విధంగా జాయిన్ చేసేసి దీనిపైనే డబుల్ స్టిచ్చింగ్ అయితే మనం వేసేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల అయితే కుట్లయితే ఊడిపోకుండా ఉంటుంది. ఇది కొంచెం మందంగా ఉంటుంది కదండీ క్యాన్. ఆ హోల్స్‌లోంచి ఏమైనా కుట్లు ఊడిపోకుండా ఉంటాయన్నమాట. నేను లంగా కూడా ముందే కుట్లేసేసి సైజ్ చేసేసానండి. ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. చూస్తున్నారు కదా! ఇది బఫ్‌గా వచ్చిందండి ఎక్కువగా. నేను డబుల్ ఫోల్డింగ్ బ్రిల్స్ లాగా అయితే పెట్టాను. ఇలా పెట్టడం వల్ల అయితే బాగుంది కొంచెం చూడడానికి కూడా అవుట్‌పుట్ అయితే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.